వెల్కమ్ టు 100 టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక దారుణమైన విషయం వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మరొక పరువు హత్య తీవ్రమైనటువంటి విమర్శలకి అలాగే ప్రతి చోట కూడా చర్చ సాగించే విధంగా అత్యంత దారుణంగా, హేయంగా, కిరాతకంగా, రాక్షసంగా అనుకుంటూ పోతే ఎన్నో పదాలు. బికాస్ ఒకరి ఆనందం కోసం మరొకరు ప్రాణాలు తీసినటువంటి ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నోరెళ్ళ పెడుతున్న సందర్భాలు మిగులుతున్నాయి. సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్థం నమస్తే అండి. నమస్తే. సో సూర్యాపేటలో జరిగినటువంటి పరువు హత్య కన్నా కూడా ఒకరి కళ్ళల్లో నానమ్మ ఆనందం కోసం మనవాళ్ళు చెల్లెల భర్తని చంపడం అసలు వినడానికే, ఇంకా బయటికి వెళ్తే సమాజంలో ఏం జరుగుతుందో కాదు, సొంత కుటుంబాల మధ్యలో కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటిది. ఇంకా ఉండే కొద్ది ఇంకా ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటామని, కుటుంబ సభ్యులు నమ్మాలా, సమాజాన్ని నమ్మాలా, మనల్ని మనం కూడా నమ్ముకోలేని సిచ్యువేషన్ కదా. ఎట్లా చూడాలంటే అసలు ఎంతవరకు ఇది పరువు హత్యలు అని అంటున్నారు. నాకు అర్థం కాదు. అంటే నేను కూడా చూశాను, చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చూశాను నా అనుభవంలో. అంటే ఎంత పరువు అంటే జాతి తక్కువ వాడిని చేసుకుంది, జాతి తక్కువ వాడిని చేసుకున్నాడు, వాడిని రానివ్వకపోవడం, పెళ్లిళ్ళకు పేరెంటాలకి పిలవకపోవడం, వాళ్ళని నలుగురిలో కొంచెం తక్కువ చేసి చూడటం, తర్వాత అంటే చాలా ఏమిటో మరి ఆ పరువు. అరే నా పరువు తీస్తారు, ఏమిటి పరువు ఏంటి అసలు, ఏంటి అది, దానికి అర్థం ఏంటి అసలు? పైగా ఇప్పుడున్న సొసైటీలో మీరు ఏ ఇల్లు తీసుకోండి, లవ్ మ్యారేజ్ లేని ఇల్లు అంటూ ఉందా కదా. ఆల్మోస్ట్ చాలా ఇళ్లలో ఇప్పుడు కామన్ అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. మెట్రోపాలిటన్స్ సిటీస్ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. లేదండి, గ్రామాల్లో విలేజెస్ కూడా, కాకపోతే బయటికి చెప్పట్లేదు. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఈ పరువు హత్యలో కూడా రకాలు ఉన్నాయండో, డివిజన్స్ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేశాను. ఒక మోస్తరుగా సొసైటీలో ఉండేవాడు ఆ పైన కొంచెం స్టాచర్ తో చేసుకుంటే పర్వాలేదు, వాడు కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండే కమ్యూనిటీ కేటగిరీలు చేసుకుంటే పర్వాలేదు. ఇది కూడా కమ్యూనిటీ డిసైడ్ చేసింది. చూసారా, యాక్చువల్ గా మన హైందవ సిద్ధాంతంలో వర్ణాలు ఉన్నాయి కానీ జాతులు లేవు అసలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని, బ్రాహ్మణులు నోరు నుంచి వచ్చారని, వైశ్యులు ఎక్కడది భుజాల నుంచి వచ్చారని, తర్వాత క్షత్రియులు చేతులు సంథింగ్ ఏదో అంటారు, ఆ తర్వాత అదే క్షత్రియులు భుజాల నుంచి ఏదో వచ్చారు, వైశ్యులు ఉదరం నుంచి ఏదో వచ్చారు, శూద్రులంతా మోకాల నుంచి కింద నుంచి వచ్చారు వాళ్ళు అని. అలా అనుకుంటే ఏ వ్యక్తికైనా, ఆఖరికి భగవంతుడికైనా కాళ్ళకు నమస్కారం పెడతా అంటే శూద్రులకు పెడుతున్నాము మనం, వెళ్ళి తలకు దండం పెట్టాం కదా, బ్రాహ్మణులు తల మీద ఉన్నారు అన్నట్టుగా. కానీ నాలుగు కలిస్తేనే శరీరం అయింది, ఏది లేకపోయినా. ఎగ్జాక్ట్లీ అక్కడ వాడు చేసే వృత్తిని బట్టి వాడు ఎట్లాగాని డివైడ్ చేసుకున్నారు. కానీ దీన్ని వాళ్ళు ఒక డివైడ్ చేసుకొని మళ్ళీ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేవుగా ఇటువంటి జాతుల సిస్టమ్, కమ్యూనిటీ సిస్టమ్. మన దగ్గరే ఏంటి అసలు, నాకు అర్థం కాదు. ఇప్పటికి ఆ రిజర్వేషన్లు ఏమిటో గాని తన్నుకు చావడం. నిజంగా రిజర్వేషన్లు తీసేసినా బాగుంటదేమో. స్పోర్ట్స్ పెట్టాలి, స్పోర్ట్స్ ఉన్నాయి కానీ అది తీసి దీనికి పెంచితే అసలు ఎంతో మంది బయటకు వస్తారు. స్పోర్ట్స్ టాలెంట్ అండి. ఇప్పుడు రేపు పొద్దున అన్ని ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. ప్రైవేటీకరణలో బాబు మా వాడికి 0 మార్కులు వచ్చే తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? నాకు కావాల్సిన సర్టిఫికెట్, నేను ఇచ్చిన వర్క్ చేయగలడా లేదా, వాడు గ్రూప్ డిస్కషన్లోను, ఇంటర్వ్యూలోను, వారల్లోను పాస్ అయ్యాడు లేదని చూస్తాడు. కానీ అక్కడ కూడా ఇవ్వాలంటే ఎట్లా? ఆడేం దివాలా తీసేస్తాడు కంపెనీ వాడు. ఉండాలి, ఓ మోస్తరు వరకే ఉండాలి. దాన్ని వీళ్ళగా అడ్డు పెట్టుకోవడము, అది అలా ఉండడం వల్లే ఈ పరువు హత్యల వరకు కూడా వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఆ నాయనమ్మ ఉంది అనకూడదు, కాటికి కాలు చాపుకున్నామే కదా నాయనమ్మ అంటే. కనీసం 70 ఏళ్ళు ఉండవా? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, మా అయితే 10 సంవత్సరాలు, పోనీ 20 ఏళ్ళు బతకనివ్వండి. పోనీ ఎన్నో చూసింది. నీకేంటి అసలు, నీ మనవరాలు రేపొద్దున అలా తన హ్యాపీగా ఉండడం కావాలి కదా. ఒకే జాతిలో చేసినవి కూడా ఎన్ని పెళ్లిళ్ళు పెటాకులైపోతున్నాయండి, మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? అన్ని ముహూర్తాలు అన్ని చూసి, వారము, వర్జ్యము, అమృతకాలము అన్ని చూసి పెడుతున్నారు కదా, అవి ఎన్ని పెటాకులు అవ్వట్లేదండి. మరి అప్పుడు ఈ నాయన వెళ్ళి వాళ్ళతో మొత్తం సెటిల్ చేసేస్తుందా? లేదంటే వీళ్ళు రేపొద్దున వీళ్ళు చూసిన సంబంధం చేసిన తర్వాత అక్కడ చెల్లెలు సరిగ్గా బతకపోతే వీళ్ళు వెళ్ళి కాపాడేస్తున్నారా? లేదంటే నెల నెల చెల్లెలకి ఎంతమ్మా 20,000 25,000 తీసుకో, మీ ఆయనకి ఉద్యోగం చేయనివద్దు, బతుకని అంటున్నారా? లేదే, పెళ్లి చేస్తావు, నీ మాన నువ్వు బతుకు. ఎంతమంది రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారా? పోనీ పరువు అని మాట్లాడుతున్నారు కదా. అంతెందుకండి, ఇక్కడ సిటీలో కూడా ఒక అమ్మాయి, మల్కాజ్గిరి అతను ఎవరో, అమ్మాయిని చాలా గారాబం పెంచుకున్నాడు. ఆ అమ్మాయి ఎట్లాగా లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. సరే, అంత గారాబము తండ్రి అంత తిన్నప్పుడు ఆ పిల్లైనా చెప్పొచ్చుగా. ఇది ఇంకో కేసులో జరిగింది. అంటే ఇది ఒక
4-5 ఏళ్ళ కిందట మాట. అంటే నేను అప్పుడు కరెక్ట్ గా ఆ విషయంలో లైవ్ లో ఉన్నాను. ఆ అబ్బాయిని ఎక్కడో ఈఎస్సీ దగ్గర మర్డర్ ఎక్కడో చేయించాడు ఆయన తండ్రి. ఉమ్, ఆ పిల్లకి తెలిసింది. తెలిసి ఇంకా ఆ పిల్లడు ఫ్యామిలీతోనూ ఉంది. తండ్రి మీద కేసు పెట్టింది. తండ్రి కేసు పెట్టేసరికి ఒక్కసారి ఆ బాధతో తండ్రి హార్ట్ అటాక్ వచ్చాడు. ఉమ్, ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఒక్క రోజు కూడా గడవలేదు. ఇక్కడ భర్త చనిపోయాడు, అక్కడ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు అమ్మాయి ఏముంటుంది, నా భర్త ఇటు వైపే నా ఇల్లు అంటుంది. వాళ్ళే అన్నాలు పోషిస్తారు ఈ అమ్మాయిని. మా అబ్బాయి లేడు, ఇంక నువ్వు మాకెందుకమ్మా, మాకు బతకడానికి ఇబ్బంది అన్నట్టు మాట్లాడతారు. అక్కడికి వెళ్తే చూసుకోవాల్సిన తండ్రే లేడు, లేడు. కట్టేశాం. ఇప్పుడు ఆఖరికి నా తండ్రి చచ్చిపోయిన కూడా వెళ్ళలే. భర్త చనిపోవడానికి తండ్రే కారకుడు అయ్యాడు కదా. ఆ పగలు, ప్రతీకారాలు, కార్పణ్యాలు ఏమిటి, ఇటు వెళ్తుంది అనిపిస్తుంది. అసలు ఉన్న వాళ్ళకే కదా కష్టం, అది ఏ కారణమైనా బతుకుండేవాడు కష్టం. అసలు నిజంగా మీరు అన్నట్టు ఎవడైతే చనిపోయాడో భర్త, వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు ఒక విధంగా. ఉమ్, అకాల మరణం అయినప్పటికీ ఏ బాధాబంది లేదు, తెలియదు, వెళ్ళిపోయాడు. వాడికి ఏం తెలియదు, వాడు ఏం చూస్తాడో చూడు. కానీ బతుకున్నంత కాలం వీలికి కదా నరకం. ఇప్పుడు పరువు హత్య చేయించాడు ఆ తండ్రి, ఉమ్, లేకపోతే ఆ నాయనమ్మ, ఇప్పుడు బతుకున్నంత కాలం ఆవిడికే నరకం. అంతే కదా మరి. ఇప్పుడు అమ్మాయిని ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారా ఆ మనవరాల్ని? ఉమ్, ఇదంతా ఊరు వాడ న్యూస్ వరకు పొక్కిందంటే మరి అది పరువు తక్కువ కాదా? అంటే ఉమ్. పరువు హత్య చేయడం చిన్న పనే? అది ఫేమస్, పరువు రాదు, ఫేమస్. ఫేమస్ అంటే గాంధీ అయినా గాడ్సే అయినా పర్వాలేదు, కానీ పేపర్లోకి ఎక్కిపోవాలి, అంతేనా? అంతే. మరి అలా అనుకుంటే ఇప్పుడు ఇద్దరు వాళ్ళకి ఇంక జీవిత ఖైదో ఏదో వేస్తారు. ఆ లైఫ్లు పోయాయి. ఆ చెల్లెల లైఫ్ పోయింది, మీ లైఫ్లు పోయింది. ఇప్పుడు ఆ ముసలమ్మ మొత్తం ఉట్టికట్టు ఊరేగుతుందా చెప్పండి? అంటే ఎట్లా అయిపోయాయంటే అది ఏమిటో పరువు, ఒక ఫీల్, ఉమ్. అది మనకు మనం తెచ్చుకున్నదే. నలుగురికి చెప్పాల్సింది పోయి ఎంత మాట్లాడుకున్నా ఆవిడ అంటే ఇవి ఎక్కువైపోతున్నాయండి. అంటే ఒకవైపు ఇన్ని లవ్ మ్యారేజ్లు ఎంతగా సొసైటీ కొల్యూట్ అవుతుంది కదా, కొల్యూట్ అయిపోతుంది. ఒక క్యాస్ట్ మెంగులు అవుతున్నారు. అయినప్పటికీ మళ్ళీ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇవే పరువు హత్యలు ఒకవేళ ఒక ఉన్నత కుటుంబం నుంచి ఒక మామూలుగా పెద్ద కమ్యూనిటీలో నుంచి ఒక అమ్మాయి ఒక తక్కువ కమ్యూనిటీలోంచి అబ్బాయి వాడు ఒక మంచి పొజిషన్ ఉన్నాడు అనుకోండి, మా వాడు కలెక్టర్ రా, అమ్మాయి చేసుకుంది కానీ తప్పని చేసింది చెప్పలేదు, సర్లే తర్వాత యాక్సెప్ట్ చేస్తామని అంటారు. యాక్సెప్ట్ చేసినాడు పొజిషన్ కాబట్టి. పొజిషన్ ఉన్నప్పుడు మళ్ళీ పరువులేం కనబడవు. వాడికి డబ్బు ఉంటే మళ్ళీ పరువులేం కనబడవు, జాతులు కనబడవు, పొజిషన్లు ఏం కనబడవు. ఇంకా మేము ముందు ఒప్పుకోలేదు, తర్వాత మరి అమ్మాయి ఇష్టపడింది కదా ఒప్పుకున్నాం అంట. ఎందుకు? వాడు పొజిషన్ లో ఉన్నాడు, వాడు సంపాదిస్తున్నాడు, వాడు సొసైటీలో ఒక మంచి పలుకుబడితో ఉన్నాడు. మా అల్లుడు అండి చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఈ జాతులు ఏవి అంటారు. చాలా మంది చెప్పే సింపుల్ డైలాగ్ ఏంటి తెలుసా, అన్నిటికన్నా ప్రేమ అభిమానం, ధనం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది చెప్పేవాడే, ఆచరణలో పెట్టేవాడు అవ్వడం, అందరికీ ఇదే కావాలి. దాన్ని బేస్ చేసి ఈ పరువు తొక్క తోటకూర అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.